అప్పటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసి 69 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా లింగంగుంట్ల మాజీ సర్పంచ్ బొండపాటి ఈశ్వర్రెడ్డి వివరాలు తెలియజేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ప్రముఖులు కీర్తించారని అన్నారు. వేలాది మంది కార్మికులు అందించిన సేవలు ఇప్పటికీ ఎప్పటికీ నిరుపమానమని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాగునీరు సాగునీరు అందించే ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం అభినందనీయమన్నారు. Twice the height of the Qutb Minar, they say, and 1.5 kilometers across. A bastion of masonry and concrete, 125 meters tall, making it the highest and the largest masonry dam so far in the world. We have in the region the abundance to build, all the stone that we need, all the skill and the labor to give bold shape to the dam. We hold back the Krishna to form a lake, some 215 square kilometers, more than the area of Calcutta and Bombay. రాఖీ మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికి చాలా శుభదినం. ఎందుకంటే 69 సంవత్సరాల క్రితం డిసెంబర్ 10వ తారీఖు పూజ్య ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి అమృత హస్తాల మీదుగా బహుళార్థ ప్రాజెక్ట్ అయినటువంటి ఆధునిక సమాజ దేవాలయం అయినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగిన రోజు. ఆనాడు శంకుస్థాపన చేసిన తర్వాత సుమారుగా 12 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది కార్మికులు, అది మానవ నిర్మితమైనటువంటి ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఎందుకంటే కొన్ని వేల మంది ప్రతి గ్రామంలో కూడా అక్కడ లంబాడి తండలు వీళ్ళందరూ ఎంతో కష్టపడి రాతి కట్టడం చేసినటువంటి ప్రపంచంలో ప్రధానమైనటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈ రోజున సుమారుగా 11 లక్షల ఎకరాలకి నీరు వస్తుంది అంటే అది భగవంతుడు మన ఏరియాకి ఇచ్చినటువంటి వరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ, ఖమ్మం, అలాగే గుంటూరు, ప్రకాశం 4 జిల్లాలకి ప్రధాన పంటలైనటువంటి వ్యవసాయం అనేటువంటి వరికి మరి వరి పంట విస్తీర్ణం పెంచడానికి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేకపోతే వరి పంట విస్తీర్ణం అయ్యేది కాదు. ఈ రోజున ప్రతి ఇంట్లో వరి అన్నం తింటున్నామంటే అది నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1967 ఆగస్టు 4వ తారీఖున శ్రీమతి ఇందిరాగాంధీ గారి అమృత హస్తాల మీదుగా నీరు విడుదల చేయటం, అటువంటి ప్రాజెక్టు మనకి దగ్గరలో రావటం, మనం దాని ఫలితాలను అనుభవించడం అనేది మన నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం.